అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంలో రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు బంగారు కృష్ణమూర్తి వాల్మీకి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు మండల జయశంకర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ఆర్వీఎస్ఎస్ రాష్ట్ర నాయకులు బండి పరశురాం ధోనికొండ ఆనంద వాల్మీకి మేకల శివప్రసాద్ ముద్దల చిన్న నరసింహులు అన్నమయ్య జిల్లా రాజశ్రీ కలెక్టర్కు వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో పునరుద్ధరణ చేయాలని వినతిపత్రం అందజేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మండల జయశంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు బండి పరశురాం ధోనికొండ ఆనంద్, వాల్మీకి మేకల శివప్రసాద్, ముద్దల చిన్న నరసింహులు, జగన్మోహన్, బి రెడ్డయ్య, ఎం వెంకటాద్రి, మండల మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు। జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మేము వాల్మీకి మిత్రులందరూ కలిసి ఎస్టీ జాబితా కోసం కలిసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది। అయితే మన ప్రధానమంత్రి 2014లో కర్నూలు వేదిక చేసుకొని మనకి స్పష్టంగా వాల్మీకులని ఎస్టీ జాబితాలో చేస్తామని చెప్పడం జరిగింది। అప్పుడు ఉన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది। 2017లో శాసనసభలో బిల్లు పాస్ చేసి రాష్ట్రపతికి పంపడం జరిగింది। ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది। మరి గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వన్ మ్యాన్ కమిటీ అని చెప్పేసి వేయడం జరిగింది। ఆ వన్ మ్యాన్ కమిటీ కూడా దుర్మార్గమైన ఆలోచనలతో పోయి కొంతమందిని ఉన్న 8 రాష్ట్రాలు అయితే 8 జిల్లాలు అయితే 8 జిల్లాల్లో కూడా నలుగురిని ఒక పక్క చేయడానికి ప్రయత్నం చేశారు। ఆ దుర్మార్గమైన చర్య ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పార్లమెంట్లో ఎన్నికైన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైన పార్లమెంట్ సభ్యునికి కూడా విన్నవిస్తున్నాం। అయ్యా, గత 60 సంవత్సరాల నుండి కూడా వాల్మీకుల్ని పునరుద్ధరణ చేయమని డిమాండ్ చేస్తున్నాం। ఈ డిమాండు ఎలక్షన్ ముందర ప్రతి రాజకీయ పార్టీలు హామీలు ఇస్తున్నాయి। మేము ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో మీకు చేస్తామని చేస్తూనే 62 సంవత్సరాలు అయిపోయిందయ్యా। ఇప్పటికి కూడా మేము తెలుగుదేశం పార్టీని అనుసరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ 164 స్థానాలు ఎన్డీఏకి వచ్చాయంటే ఇది వాల్మీకుల మిమ్మల్ని నమ్మి ఓటు వేయడమే అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం। దీన్ని దృష్టిలో పెట్టుకొని లేదు ఈ 5 ఏళ్లకు లోపల మీరు మమ్మల్ని పునరుద్ధరణ చేయకపోతే 5 ఏళ్ళ తర్వాత మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకుపోవాలో వాల్మీకులందరూ కూడా ప్రతి వాల్మీకి గుర్తు పెట్టుకున్నాడు। ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। మేము గొంతెమ్మ కోరికలు కోరడంలే, మమ్మల్ని కులవృత్తి లేని వాల్మీకి బోయల్ని ఎస్టీలో చేరిస్తే మా బతుకులను బాగుపడిచినట్టు వాళ్ళైతారనే ఉద్దేశంతో మీకు ఇవి డిమాండ్ చేస్తున్నాం। మేము రోడ్లపైకి వచ్చేంతవరకే మీరు మమ్మల్ని మోసం చేయగలుగుతారు। రోడ్లపైకి వచ్చిన నాడు మమ్మల్ని మోసం చేయలేరు। దయచేసి